మనకి కావాల్సిన ఫుడ్ ఒకటి దొరకట్లేదు అని తెలిసినప్పుడే ఆ ఫుడ్ తినాలనిపిస్తది. మాకిక్కడ బిర్యానీలు, దోసలు, పానీపూరీలు అన్నీ దొరుకుతాయి గానీ డోక్లా దొరకదు. సో, అది దొరకట్లేదు కాబట్టి నాకివాళ డోక్లా తినాలనుంది. దానికోసం ఒక గిన్నెలో కొంచెం బేసన్, బొంబాయి రవ్వ, పెరుగు, సాల్ట్, షుగర్, టర్మరిక్ అండ్ బేకింగ్ సోడా వేసి ఒక బ్యాటర్ లాగా చేసుకున్నాను. సీజనింగ్ కోసం ఒక గిన్నెలో నేను ఆవాలు, మిర్చి అండ్ కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాను. దాంతో పాటు వాటర్ యాడ్ చేసి అందులో సాల్ట్ అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నా ఇన్స్టంట్ పాట్‌ని స్టీమర్ లాగా యూజ్ చేస్తున్నాను. సో, దాంట్లో ఒక స్టాండ్ పెట్టి డోక్లా ప్లేట్ పెట్టి దాంట్లో ఈ బ్యాటర్ అంతా వేస్తున్నాను. దీన్ని ఒక 15-20 మినిట్స్ వరకు మనం స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అయిన తర్వాత డోక్లాని నేను స్క్వేర్స్‌లో కట్ చేసుకొని దాని మీద తాలింపు వేసుకుంటున్నాను. డోక్లా అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఇంత మంచిగా రెడీ అయిన డోక్లాని ఇంకా లేట్ చేయకుండా తినేయాలి.